రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయడమే లక్ష్యమన్నారు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. అన్ని రంగాల్లో మహిళలకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళల కోసం 1000 బస్సులు కేటాయించామన్నారు. ఆడబిడ్డలకు 27 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చామన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్లో సీఎం రేవంత్ టూర్లో పాల్గొన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు 1000 బస్సులకు మీకు అందించిన చరిత్ర మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. అదే రకంగా జిల్లాలలో పెట్రోల్ బంకు నిర్వహిస్తున్నారు. మీరు ఈరోజు క్యాంటీన్లో ప్రత్యేకంగా వడ్డీ లేని రుణాలు రాష్ట్రంలో ఈ సంవత్సరం సుమారు 27,000 కోట్ల రూపాయల రుణాలు మీరు తీసుకుంటే గత 2 సంవత్సరాలలో 1,300 కోట్ల రూపాయల వడ్డీ చెల్లించిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిది. తెలంగాణ ఏ రకంగా అభివృద్ధి చెందాలి, ఏ ప్రాంతం ఏ రకంగా ఉండాలి, నీటి ప్రాజెక్టే కాదు, ఓ మక్తల్కు 1000 కోట్ల రూపాయలే కాదు, ఓ 5,000 కోట్ల రూపాయల లిఫ్ట్ ఇరిగేషనే కాదు, రాబోయే 2034 నాటికి తెలంగాణ ఏ రకంగా ఎదగాలి ఆర్థికంగా, 2047 వరకు తెలంగాణ రాష్ట్రము ఏ రకంగా ఎదగాలి, నా రాజకీయ జీవితంలో అంటే ఇన్ని కోణాలలో ఆలోచన చేసి ఒక ప్రాంతము, ఒక రాష్ట్రము, సమాజము, మహిళలు, యువత, నైపుణ్యము ఇవన్నిటికీ ధైర్యం ఉండాలి, దార్శనికతను వహించే నాయకత్వం ఉండాలి. నాయకత్వం అవసరము. అంత సులభంగా మనకు అర్థం కాదు. ఒక నాయకుడు ఆలోచన చేసేది 2047 నాటికి నా తెలంగాణ రాష్ట్రం ఏ స్థాయిలో ఉండాలి, నా ఆడబిడ్డలు ఏ స్థాయిలో ఉండాలి, తెలంగాణ యువత ఏ స్థాయిలో ఉండాలి, యావత్ భారతదేశం యొక్క ఆర్థిక స్థితిగతుల్లో మా కాంట్రిబ్యూషన్ 10% ఉండాలని గొప్ప కల అంటున్నది మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.